నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, పంప్ చేయడానికి టైం పడుతుంది. టైం లేదు, త్వరగా చేయించండి, పని ఆగకూడదు. అలాగే 4వ మైల్లో నిన్న బ్లాస్టింగ్ చేసేటప్పుడు 18 మంది గాయాలయ్యారు. వాళ్ళు మళ్ళీ పని చేయగలుగుతారో లేదో తెలియదు. డబ్బిచ్చి వాళ్ళందరినీ పంపించండి, బాగున్నోడని రప్పించండి, పని ఆగకూడదు. అలాగే. లేకపోతే కిందున్న మైన్స్ కి అందరినీ తీసుకెళ్లి షూట్ చేయిద్దాం. గరుడాలాగా నీకు గరుడకు ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? చెప్పు, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? శాంతి. మా అమ్మ. చిన్న ఊళ్ళో ఉండేది కదా, ఏ ఆశలు ఉండేవి కావు. కానీ పోయేటప్పుడు నా దగ్గర ఓ మాట తీసుకొని పోయింది. ఇచ్చిన మాటకి నేను స్వార్థపరుణ్ణవుతా, పిరికోణ్ణవుతా, హంతకుణ్ణవుతా, క్రిమినల్నవుతా, విల్లన్ని అవుతా. తనకిచ్చిన మాటకి ఇది సరిపోద్దో లేదో నాకు తెలియదు. తన ఆశే నా హఠం. నువ్వు ఇదే సమాధిని చూసుకోవాల్సింది. పని ఆకూడదు. వాడే కావాలని పిలిపించుకున్నావు కదా, ఎవరాడు? మా నాన్న. అమ్మ బతికుండగా ఒక్కరోజు కూడా బాగా చూసుకోలేదు. ఇప్పుడు చనిపోయే వరకు తన సమాధినైనా బాగా చూసుకొని. ఒక గాలి సుడిగాలవుతుంది, ఆ సుడిగాలి తుఫాన్ అవుతుంది అని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. మొదలు పెట్టమని చెప్పడానికి వాళ్ళ అమ్ముండేది, ఆపమని చెప్పడానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు.